ప్రభాస్ గారు అంటే మనకి ఒక మాస్ హీరో. మనం ఒక రేంజ్ లో ఊహించుకుంటాం. అండి జస్ట్ యావరేజ్ గా ఉంది. ఇక్కడ ప్రభాస్ గారి సినిమా అంటే ఎంతో మంది ఫ్యామిలీస్ తో చాలా మంది చూస్తారు. ఎందుకంటే ప్రభాస్ అంటే అంత ఫ్యామిలీలో కూడా చాలా అభిమానం ఉంటది. రాజేసాబ్ ట్రేజర్ వచ్చింది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏం లేదు. ఆడియన్స్ కి ఎలాంటి టీజర్ కావాలో అది కరెక్ట్ గా కట్ చేసి ఇచ్చారు. ఎందుకంటే ప్రభాస్ గారు అంటే మనకి ఒక మాస్ హీరో. మనం ఒక రేంజ్ లో ఊహించుకుంటాం. అంటే ఎంత అంటే సినిమాకి డెవలప్మెంట్ పెరిగిపోతుంది అనమాట. అంటే కల్కి గాని సలార్ గాని అసలు ఛత్రపతి నుంచి మొదలు పెట్టుకుంటే ఆయన నడిచిన ఆయన ఒక లుక్ ఇచ్చినా కూడా ఆడియన్స్ ఒక రకంగా ఊహించుకుంటారు అనమాట. ఇది కావాలి అని ఒక మాస్ హీరో కావాల్సింది. అలాంటిది ఇప్పుడు వచ్చే సినిమాలు ఆల్రెడీ ఇప్పుడు నిన్న వచ్చిన ట్రైలర్ ఒకటి వచ్చింది మనకి, కన్నప్ప వచ్చింది. ఓకే, అది ఒక దేవుడి క్యారెక్టర్, శివుడి క్యారెక్టర్ అయినా కూడా ఇష్టపడతారు. ఎందుకంటే ఆది పురుషులు చూసాము ఆయన క్యారెక్టర్. ఇప్పుడు మారుతి గారి డైరెక్షన్ లో వస్తున్న ఈ రాజా సాబు ఒక కామెడీ అండ్ హర్రర్ క్లియర్ కట్ గా మనకు అర్థమైపోతుంది. కానీ ఆ ప్రభాస్ గారిని పెట్టి అలా తీయాలి అంటే అది కట్స్ ఉండాలి. ఎందుకంటే ఆడియన్స్ ఒప్పుకోవాలి. ఇక్కడ ఎవడో ప్రొడ్యూసర్ లేకపోతే ఎవరో ఒప్పుకోవడం కదా, ఆడియన్స్ డిసైడ్ చేస్తేనే ప్రభాస్ గారు చేస్తారు అనమాట. ప్రభాస్ గారికి కామెడీ సెట్ అవ్వలేదని చెప్పి కొంతమంది మీరేమంటారు? అసలు కరెక్ట్ గా ఎలా మ్యాచ్ అయింది? అంటే యాక్చువల్ గా తాత వైర్ కట్ చేసాడేమోరా అని అన్నంత వరకే మనం డిసైడ్ చేసుకోకూడదు. మీరు అక్కడ చాలా ఉన్నాయి. మీకు ఒక 100 మంది, ఒక 150 మంది ఒక రౌండ్ సర్కిల్ ఇలా డివైడ్ అయిపోతుంటారు. విఎఫ్ఎక్స్ లా స్లో మోషన్ వెళ్తూ ఉంటది. అది ఒక ఫైట్ సీన్. అలాగే కూర్చుని ఒక ఫైట్ సీన్ ఉంటది. ముగ్గురు హీరోయిన్లు, ఒక మంచి లవ్ స్టోరీ అండ్ ఒక మిక్సింగ్ మొత్తం ఉంది ఇందులో. కానీ దాచిపెట్టారు. ఇది ఓన్లీ టీజర్, కానీ ట్రైలర్ లాగా ఉంది చెప్పాలంటే. ఇంకా ట్రైలర్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అంటే మారుతి డైరెక్షన్ లో ఈ రేంజ్ ఫిల్మ్ అనేది హారర్ ప్లస్ కామెడీ రొమాన్స్ ఇన్ని మిక్స్ అయ్యి ఇంత భారీ బడ్జెట్ చిత్రం రాలేదు. మరి ఖచ్చితంగా ఎటువంటి సక్సెస్ చూపుతుంది అంటారు? నాకు తెలిసి ఒక ఫ్యామిలీ సక్సెస్ కొడుతుందండి ఈ సినిమా. ఓన్లీ బాయ్స్ ఫ్యాన్స్ గర్ల్స్ వెళ్ళరు. ఫ్యామిలీ అయితే మాత్రం కంపల్సరీగా వెళ్తారు. ఎందుకంటే క్లియర్ కట్ గా నాకు అర్థమైపోయింది ఈ సినిమా. ఇంకా థియేటర్లు అయితే హౌస్ఫుల్ అయిపోతాయి. ఎందుకంటే మారుతి గారి డైరెక్షన్ లో వచ్చే సినిమా ప్రతిదీ కూడా బాగా వర్కౌట్ అయినాయి. కామెడీ కానీ లేదంటే కథలోంచి వెళ్తుంది కామెడీ. ఏదో ఓన్లీ కామెడీ పెట్టాడు. సో ఇందులో ప్రభాస్ గారు అంత పెద్ద స్టార్ పెట్టి చేస్తున్నాడు అంటే ఎలా ఒప్పుకుంటారు? సో చాలా రీసెర్చ్ చేసి చాలా కథలు ఉంటాయి కదా, సో అన్ని చేసి 500 కోట్ల బడ్జెట్ ఓన్లీ విఎఫ్ఎక్స్ కాదు. సో ఒక మంచి అద్భుతం అయితే చూపించబోతున్నాడు. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ బాగుంది. అండి సూపర్ అనిపించింది, చూసాను, చాలా బాగుంది. ఎలా ఉన్నాయి షార్ట్స్ గానీ ఫైట్స్ గానీ? ఫస్ట్ టైం ఇప్పటికే తుఫాన్ వేగంతో ఆ వీడియో టీజర్ అనేది దూసుకుపోతుందండి. గాలి కంటే వేగంగా కూడా టీజర్ అనేది దూసుకుపోతుంది. ఒక సునామీకి సృష్టిస్తుందండి. ఫస్ట్ టైం మన ప్రభాస్ అన్న హర్రర్ కాన్సెప్ట్ మూవీ తీయబోతున్నారు. కామెడీగా ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చాలా బాగుంటుంది అనుకుంటాను అండి. మారుతి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా. ఎందుకంటే మారుతి కాంబినేషన్ లో ఇప్పటి వరకు మనం చాలా చిన్న సినిమాలు కూడా చాలా బాగా ఆడాయి. సో ఇది కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే తమన్ గారు మ్యూజిక్ కూడా బాగుంది, వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాము. ఇందులో హీరోయిన్ నిధి గారు కానీ అందరు కూడా చాలా బాగుందండి. చాలా మంది ఏమంటున్నారంటే ప్రభాస్ కి కామెడీ అంతగా సెట్ కాదు, సో ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని అంటారు. వాస్తవానికి ఏంటంటే బుజ్జిగాడు సినిమాలో చూసినట్టయితే ప్రభాస్ చాలా చిన్న కామెడీ, చిన్న పిల్లాడి వేషంలో చాలా అందరిని కూడా సాటిస్ఫాక్షన్ చేశాడు. సో నటన అనేది ఎవరి అబసొత్తు కాదండి. ఈ రోజు కాకుండా రేపు తప్పకుండా, అంటే అన్ని క్యారెక్టర్ సూటబుల్ కావు, కానీ సినిమాకున్న సిచ్యువేషన్ బట్టి సింక్ అవుతాయి. సో ఇందులో రొమాంటిక్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అదే మరి కొరికేస్తున్నా అంటున్నాడు, అక్కడిక్కడ ఇచ్చేసా అంటాడు, మరి తాగిన మత్తులో కొరికేసా అంటాడు. మరి 46 ఇయర్స్ అయిపోయింది, మరి ఇంకా మ్యారేజ్ కాలేదు. ఈ కొరికేస్తాడా ఇంకా మరి హిట్టా ఫట్టా అనేది అయినా చూసి చెప్పాలి. సూపర్ గా ఉంది, రొమాంటిక్ గా, ఫన్నీగా, హీరోయిజం అన్ని విధాలుగా ప్రభాస్ గారు చాలా బాగా యాక్ట్ చేసినట్టు అనిపించింది సినిమాలో. ఎందుకంటే గిట మనం గత సినిమాలను చూస్తే గిట రొమాంటిక్ సీన్ మనం ఓన్లీ మిర్చి సినిమాలని మాత్రం చూసినాం ఇప్పటివరకు ప్రభాస్ గారి దగ్గర. బాహుబలి చూసినాం, బాహుబలి సినిమా చూస్తే హీరోయిజం అంత మంచి సినిమా ఉంది. కాబట్టి ఈ అన్ని సినిమాల కన్నా ఈ సినిమా రెట్టింపుగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో మారుతి గారి డైరెక్షన్ లో 500 కోట్లు పెట్టి భారీ బడ్జెట్ తోటి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సో ఎంత వసూలు చేయబోతున్నారు? కంపల్సరీ సినిమా 2000 కోట్లకు పైచీలకు కూడా వసూలు చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హీరో ఎవరు? ప్రభాస్. ఇంకా అక్కడ బాలీవుడ్ ఉన్నటువంటి హీరో ఎవరు? సంజయ్ దత్.
వీళ్ళిద్దరు ఫ్యాన్స్ కూడా మొత్తం మంది సినిమాలు చూస్తే ఆ 1000 కోట్ల పెట్టినటువంటి 500 కోట్ల బడ్జెట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రభాస్ గారి సినిమా అంటే ఎంతో మంది ఫ్యామిలీస్ తో చాలా మంది చూస్తారు. ఎందుకంటే ప్రభాస్ అంటే అంత ఫ్యామిలీలో కూడా చాలా అభిమానం ఉంటది కాబట్టి సినిమాలో మంచి కంటెంట్ కూడా ఉంటుంది, సినిమా హిట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ ప్రభాస్ గారు ఈ సినిమాలో మాత్రం మంచి అన్ని సినిమా కళలు ఏమున్నాయి ఆ కళలన్నీ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసినట్టు అనుకుంటున్నా.